ఉగ్రరూపం చూపిస్తున్న సుమన్ శెట్టి, అసలు రూపం బయటపడ్డ రీతూ చౌదరి, ప్రియా శ్రీజాలకి చీకొడుతున్న జనం. ఈ వారం నామినేషన్ టాపర్స్ భరణి అండ్ హరీష్. ఈ వారం కూడా రాము రా తోడు అంటున్న హౌస్ మేట్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టియండి, ఎందుకంటే బిగ్ బాస్ కన్నా ముందు పటామని మీకు అప్డేట్స్ వచ్చేదాకా. అయితే నిన్న రాత్రి జరిగిన దానికోసం మాట్లాడుకున్నాం, ఈ రోజు రాత్రి జరగబోయే దానికోసం మాట్లాడేసుకుందాం, ఎందుకంటే అప్పటి వరకు మనం ఆగలేం కదా. ఎనీహౌ రాత్రి లైవ్లో కూడా చూడడం జరిగింది. ఇన్ ద సేమ్ టైం లైవ్ కన్నా ఇంక అడ్వాన్స్లో కూడా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో కూడా నేను అనాలిసిస్ చేసి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే ముందు ఈరోజు నిన్నటిది మొత్తం మోకమ్మడిగా మిక్స్ కొట్టేసి ఎవరు నామినేషన్ అయ్యారు, ఎవరు ఎలిమినేషన్ కాబోతారు అనే విషయాలు కూడా మనం చర్చించేసుకుందాం. మొట్టమొదటిగా రూమ్మేట్స్ అంటే మన కామనర్స్లో వచ్చినప్పటికీ కళ్యాణ్, హరీష్, పవన్, శ్రీజ, ప్రియా, మనీష్ ఈ ఆరుగురు ఉన్నారండి. ఓకేనా? ఈ ఆరుగురు ఎవరిని నామినేట్ చేశారు అంటే రాసేసుకోండి. కళ్యాణ్ మొట్టమొదట తను ఇద్దరిని, ఒకటి హరీష్ని, రెండు భరణిని, ఇద్దరు నామినేట్ చేసేయండి. అతను రీజన్స్ కూడా చెప్పాడు. ఇక రీజన్స్ మనం చెప్పుకుంటూ పోతే బిగ్ బాస్కి కట్టింగ్ చాలా సరిపోవట్లేదు. ఎడిటర్స్ బోల్డ్ మంది వర్క్ చేశారట ఎడిటింగ్లు చేయడానికి. ఎందుకంటే అంతగా ఒక్కొక్కరు తిట్టుకున్నారు, దీవించుకున్నారు. మరి ఇక చెప్పడానికి కూడా అది అన్పార్మనెంట్ లాంగ్వేజ్ వస్తుందని నేను కొంచెం సంస్కారం అడ్డుపడుతుంది. కానీ మొత్తానికి ఇది అదమాట అది జరిగింది. అర్థమైంది కదండి, బీప్ సొమ్ములు పడిపోయి అంతగా జరిగిందండి రాత్రి. అబ్బో సరే, అవి ఏం జరుగుతున్నాయంటే ఇక నామినేషన్ ఎందుకు చేశారు అనే విషయం చెప్పాలి. అందులో ఒకరో ఇద్దరో కొంచెం సంస్కారవంతంగా చెప్పారు, ఒకరో ఇద్దరు సంస్కారవంతంగా రిసీవ్ చేసుకున్నారు. ఆఖరికి సంజన గారికి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఒకటి ఇచ్చారండి, ఒక ఆఫరు. ఏంటంటే మీరు డైరెక్ట్గా ఒక వ్యక్తిని నామినేట్ చేయొచ్చని. సంజన గారు వెళ్ళి సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. అప్పుడు సుమన్ శెట్టి చూపించాడండి ఉగ్ర రూపం అని. సాయి కుమార్లా మాట్లాడాడు. ఏమనంటే నాది బేస్ వాయిస్ అన్నాడు, తనది బేస్ వాయిస్ అంట. ఇక రంగు పూస్తుంటే రాయండి అంటూ తన ఎక్స్ప్రెషన్స్. కానీ అసలు ఏమ్మ జీవితం అతను అంత సీరియస్గా చేస్తుంటే నాకైతే కోపం రావట్లేదు, భయం కూడా పుట్టట్లేదండి, నవ్వు వచ్చేస్తుంది. మరి సంజన గారు ఎంత నవ్వు ఆపుకొని ఉన్నారో తెలియదు. కానీ అదేవిధంగా మిగతా రూమ్మేట్స్ కూడా చూస్తుంటే పక్కన నవ్వు ఆపుకోట్ల అన్నట్టు ఒకరినొకరు చూసుకుంటున్నారు, నవ్వేసుకుంటున్నారు. కానీ పాప ఆయన చాలా సీరియస్ అయ్యాడండి సుమన్ శెట్టి, ఉగ్రరూపమే చూపించాడు. కానీ ఉగ్రరూపంగా నవ్వు రావట్లేదండి. కామ్ దాదా కత్తితో గేమ్స్ ఆడుకున్నట్టు అయిపోయిందండి. ఎనీహౌ ఏదైనప్పటికీ సుమన్ శెట్టికి కూడా కోపం వస్తుంది. ఆ కోపాన్ని తట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఆ కోపంలో కూడా మనం నలిసిచ్చిపోతాం అన్నమాట. అది మొత్తానికి ఏంటంటే సుమన్ శెట్టి గారిని అలా ఎలిమినేట్ చేశారు ఆవిడ. ఇక విషయానికి వద్దాం. కళ్యాణ్ గారు హరీష్ని, భరణిని నామినేట్ చేశారు. అదేవిధంగా హరీష్ వచ్చేసి భరణిని, ఇమాన్యుల్ని నామినేట్ చేశారు. అయితే హరీషు, ఇమాన్యులు వాదులాడుకోలేదండి, కొట్టుకొని ఒక్కటి తక్కువ అరుచుకున్నారండి. అది ఎలాంటి అరుపు అంటే రాత్రి నేను పడుకున్నప్పుడు బిగ్ బాస్లో అరిసింది మా ఇంటికి వినిపించి నేను టక్కన ఒకసారి లేచానండి. కల అనుకున్నాను కానీ అది నిజమే, లైవ్లో వస్తుంది. అంతగా నాకు వినిపించినంతగా ఎక్కడో అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది, నేను పడుకున్న నా ఇంట్లో వినిపించినంతగా వచ్చిందండి. ఎనీహో అంతగా అరుచుకున్నారండి, కరుచుకోవడం తక్కువే. ఆ తర్వాత పవన్, మనీష్, హరీష్ ఇద్దరు గుండు బాసుల్ని నామినేట్ చేశాడు పవన్. ఆ తర్వాత శ్రీజ భరణిని, హరీష్ని నామినేట్ చేసింది దమ్ము శ్రీజ. ఇక తను చెప్పిందంతా ఏంటంటే తనది కాదు, ఏదో చెప్తుంది తను. శ్రీజాని చూస్తే ముచ్చటేసేది, మరి ఎందుకో ఈసారి శ్రీజాని చూస్తే ముచ్చటే ఇట్లేదు. ఎందుకంటే ఆమె ప్రియాతో ముచ్చట్లు పెట్టుకుంటుంది. ఎలాగుంటుంది, అక్క పెత్తనం చెల్లెలు కాపురం సినిమా చూసినట్టుంది. అది కాదు ఇది కాదు అని మధ్యలో దూరుతుంది, ప్రియాకి వంతు పాడుతుంది. ప్రియా కూడా తను అదేంటంటే నేను అనుకుంటూ ఆ ప్రియా కూడాను ఇంకా ప్రతి విషయంలో కూడాను నువ్వు రాయే చెల్లి అన్నట్టు వాళ్ళిద్దరిదే నడుస్తుంది హవా అన్నట్టు ఉంది. కాబట్టి దాని మీద మన సంజన కూడా అసంతృప్తి వ్యక్తపరిచారు. అదేవిధంగా మనీష్ కూడాను సింపుల్లీ ఇడియట్స్ అనేసాడు. మనీష్ చాలా బాధ అనిపించింది, చాలా పెద్ద మాటలు ఉపయోగించాడు. కాకపోతే ఏంటంటే అతను అలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే దేవరకొండ విజయ్ గుర్తొస్తున్నాడు, ఆయనలాగే మాటలు అంతా ఉంది. ఆ తర్వాత ప్రియా తర్వాత అదే శ్రీజ తర్వాత ప్రియా ఫ్లోరాని, భరణిని ఇద్దరిని నామినేట్ చేసింది. ఫ్లోరాని ఏంటంటే ఇంకా కామన్ రీజనే ఫ్లోరాపై చెప్తున్నారు. భరణిని
భరణి ఒకటే అండి. అన్నీ తెలిసి కూడా మీరు ఇలా బిహేవ్, ప్రతి ఒక్కరు అనేది ఒకటే, మీకు అన్నీ తెలుసు, మీరు గ్రూపులు చేస్తున్నారు, 2 గ్రూపులుగా విడదీశారు అని చెప్పడమే ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు మీరు చిచ్చు పెట్టారు అనే విషయం. ఇట్లాంటి విషయాలు భరణి మీద అన్ని ఎలిగేషన్స్, దాని మీద భరణి గారు కూడా డిఫెండ్ చేసుకున్నారు. కానీ తర్వాత మనీష్ చెప్పాను కదండి, సృష్టి కోరిక తీరుస్తున్న మనీష్, అదే భరణి రీతు ఇద్దరిని నామినేట్ చేశాడు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఇద్దరూ వెళ్ళిపోవాలని, అవసరమైతే 3 తనుజు కూడా వెళ్ళిపోవాలని తన మనసులో కోరిక. ఎందుకంటే ఆ 3 రీతు అది సృష్టి అలా పెట్టింది కదా, అందుకని ఆ 3 మీద ఉంది. కాబట్టి ఇక్కడ భరణిని రీతుని పెట్టాడు. భరణి వెళ్ళిపోతే తనుజ వెళ్ళిపోయినట్టు, ఎందుకంటే భరణికి పర్సనల్ అసిస్టెంట్ తనుజ కాబట్టి బిగ్ బాస్ దీని ప్రకారం. ఆ తర్వాత తనూజ వచ్చినప్పటికీ హరీష్ని, ఫ్లోరాని ఆమె నామినేట్ చేసింది. ఈమె హరీష్ని చేయడంలో నువ్వన్నావు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనే విషయాలు చెప్పడం. ఇక ఫ్లోరాని ఏంటంటే పాత చింతకాయ పచ్చడి అయిపోయిన పెళ్లికి బాధ్యతలు వహించింది. తర్వాత ఫ్లోరా వచ్చేసి తనూజాని, డెమాన్ పవన్ని ఆమె నామినేట్ చేశారు. ఈమె నామినేట్ చేసేటప్పుడు కొంచెం శాంతియుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు అంతే. భరణి వచ్చినప్పటికీ ప్రియాని, డెమాన్ పవన్ని లాస్ట్ టైం డెమాన్ పవన్ని నామినేట్ చేశారు, వెళ్ళారు, కౌగులించుకున్నారు, ముద్దాడారు, నాన్న తప్పు నాన్న నిన్ను ఇలా చేయకూడదన్నారు. నిన్న ఉదయం నేను చెప్పాను, భరణి గారు చూస్తూ ఉండండి, డెమాన్ పవన్నే మళ్ళీ నామినేట్ చేస్తారని చెప్పానా లేదా? రాత్రి మీరు లైవ్లో చూశారు, కానీ నేను ఎప్పుడు చెప్పాను? మొన్నే చెప్పాను, నిన్న ఉదయం టెలికాస్ట్ అయింది. నేనేం చెప్పాను? భరణి గారు డెమాన్ పవన్ని నామినేట్ చేస్తారు, ఎందుకంటే తనది ధృతరాష్ట్ర కౌగలి అని మీకు చెప్పాను. ఇక మీ ఇష్టం. ఆ తర్వాత రీతు వచ్చేసి భరణిని, ఫ్లోరాని నామినేట్ చేసింది. రీతుని వచ్చేసి మనీష్ నామినేట్ చేశాడు. నేనేమనుకున్నానంటే మనీష్ని రీతు నామినేట్ చేస్తుంది అనుకున్నాను, కానీ రీతు మనీష్ మీద బాగా కలబడింది, అరిచింది, ఇక మొహానికి రంగు రాయించుకున్నది. అయితే ఇవన్నీ పనికిరావమ్మాయి, రాయించుకో అని చెప్పేసి బిగ్ బాస్ అనడం జరిగింది. ఆ తర్వాత వచ్చి ఆమె రాయించుకుంది. కానీ మనీష్ని అయితే ఆమె నామినేట్ చేయలేదు, భరణిని, ఫ్లోరాని నామినేట్ చేసింది. తర్వాత సంజన, ఆమెకి స్పెషల్ అథారిటీ ఒకటి ఇచ్చారు, సుమన్ని ఆమె డైరెక్ట్గా నామినేట్ చేసింది. అది కాకుండా ఇంకా కామన్గా ఇద్దరిని నామినేట్ చేయాలి కదా, ఆ ఇద్దరు ఎవరు అంటే హరీష్, ఫ్లోరా ఏంటంటే వీళ్ళిద్దరికీ పడదు. యాక్చువల్గా ఫ్లోరా సంజనాని నామినేట్ చేస్తుంది అనుకున్నాం, కానీ ఫ్లోరా మాత్రం తనూజ డెమోనేట్ చేసింది. సంజనాని అసలు టచ్ చేయలేదు ఫ్లోరా. కానీ సంజన పాత కక్షలు ఇంకా తిరగేస్తూనే ఉంది అనుకుంటున్నాను, అందుకని ఫ్లోరాని నామినేట్ చేసింది. అదేవిధంగా హరీష్ని నామినేట్ చేసింది. హరీష్ని ఎందుకు నామినేట్ చేసిందంటే హరీష్ మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు ఫ్రేమ్లోకి. ఏంటంటే కెప్టెన్ ఆమె అయిపోయింది కదా, ఎలాగోలా గెలిచింది, అయ్యింది కెప్టెన్ అయిన తర్వాత ఏమన్నాడు హరీష్? ఇక్కడ హరీష్ చేసిన చిన్న తప్పు ఏంటంటే నువ్వు ఆమెకు లోపలికి తీసుకొచ్చావు శ్రీజ కెప్టెన్గా అని అన్నాడు. నువ్వు తీసుకొచ్చావు అంటే ఆమెకు స్ట్రాటజికల్గా ఆడింది. ఎందుకంటే మరి హరీషే అన్నాడు మొదట, ఆమె వచ్చినా పర్వాలేదులే లోపలికి, ఎందుకంటే ఆ మన మనిషే అన్నాడు. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఆ బిహేవియర్ బాగాలేదు, సో అలాంటి ఆవిడకే తీసుకొచ్చావు, నేను నీ మీద బాధపడ్డంటే శ్రీజ అంది, అవును ఆవిడ అలాంటి ఆవిడ అని నాకు తెలుసా? నాకు తెలియదు కదా, నేను తీసుకొచ్చిన తర్వాత జరిగింది అంటే మొదట కూడా పర్వాలేదులే, ఆమె వచ్చినా పర్వాలేదని హరీష్ అన్నాడు. అలాగే శ్రీజ కూడా ఉంది. అప్పుడు శ్రీజ గట్టిగా డిఫెండ్ చేసింది. ఓకే సార్, మీకు సంజన నచ్చకపోతే నా దగ్గరున్న రాడ్స్ తీసివచ్చు కదా, నన్ను అవుట్ చేసేవచ్చు కదా, నన్ను అవుట్ చేస్తే అయిపోతుంది కదా, నన్ను ఎవరూ అవుట్ చేయలేదు కదా అని శ్రీజ డిఫెండ్ చేసుకుంది. ఆ విషయంలో మాత్రం శ్రీజను తప్పడానికి లేదు. అయితే సంజన అలాంటిది అని అంటున్నారు, కానీ సంజన ఎలాంటిది? అక్కడేమో సంజన ఆట ఆడుతుంది, కానీ ఆమె ఓవర్ చేసినంత తప్పు ఏమి కనిపించట్లేదు. కెప్టెన్గా ఆమెకు సరైన వాల్యూ వీళ్ళు ఎవరు ఇవ్వట్లేదు, కానీ ఆమె చేయవలసిన పని ఆమె చేస్తుంది, ఇవ్వాల్సిన స్టఫ్ ఆమె ఇస్తుంది. మరీ అంత ఇదేం కాదు, కానీ మరీ కక్ష కట్టేసుకున్నారు. కానీ బట్ హరీష్ ఏంటంటే హరీష్ మొట్టమొదట ఆమె వచ్చినా పర్వాలేదు అన్నాడు, మరి ఆ తర్వాత ఆమె ఇలాంటిది అన్నాడు. సో అదేవిధంగా శ్రీజ కూడా ఫస్ట్ నాకు తెలియదు కదా అనుకుంది. ఓకే, ఈ ఇద్దరి మీద అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏంటంటే సంజన మీద పడింది. అసలు సంజన గురించి టాపిక్ ఇక్కడ ఎందుకు, అయిపోయింది కదా. అయినా సరే సంజన ఇలాంటిది అలాంటి ఆవిడకే రూమ్కి రప్పించామని హరీష్ అనడం వల్ల సంజన డెఫినెట్గా సంజన కదా ఎవరున్నా అక్కడ హర్ట్ అవుతారు. అందుకని సంజన హరీష్ని నామినేట్ చేయడంలో తప్పు లేదు. ఆ విధంగా సంజన హరీష్ని నామినేట్ చేసింది. ఇక ఫ్లోరా నామినేట్ చేయడం అంటే పాత కక్షలు, అది వదిలేసండి. ఇక ఆ తర్వాత ఎమాన్యుల్ వచ్చేసి మనీష్ని, హరీష్ని నామినేట్ చేశాడు. ఇద్దరు తెలివైన వ్యక్తులనే నామినేట్ చేశాడు ఎమాన్యుల్ మాత్రం, మనీష్ అండ్ హరీష్. ఓకే, ఇక మనీష్ని నామినేట్ చేయడంలో ఒక అర్థం ఉంది, ఎందుకంటే తను గ్రీన్ సిగ్నల్ చూపించాడని చెప్పేసి ఇచ్చేసాడు. హరీష్ను అదే గ్రీన్ సిగ్నల్ వచ్చాడు, ఇద్దరి మధ్య ఉంది కదా పంచేది అది. ఇక హరీష్ విషయానికి వచ్చినప్పటికీ
మరి హరీష్ గట్టిగా అరుస్తున్నాడని, తన బాడీ లాంగ్వేజ్లో షేమ్ చేశాడు, అంటే ఇట్లా యాక్ట్ చేసి చూపించాడని. సో కాబట్టి ఆ గ్రీన్ అండ్ రెడ్ సిగ్నల్స్ తల గేమ్ ఉంది కదా, ఆ గేమే దీనికి కారణం. ఆ గేమ్ బేస్ చేసుకునే మనీష్ని హరీష్ని నామినేట్ చేశాడు ఎమాన్యులు. ఆ తర్వాత రాము రాథోడు కళ్యాణ్ని హరీష్ని నామినేట్ చేయడం జరిగిందండి. సో రాము రాథోడు ఇంకా సాఫ్ట్గా చెప్పడం జరిగింది తన వంతుగా. మరి ఓకే, రాము రాథోడ్ది కూడా కాస్త మామూలుగా జరిగింది. ఇక సుమన్ వచ్చేసి ప్రియాని మనీష్ని నామినేట్ చేశాడండి. సుమన్ కూడా ఏదో రీజనబుల్గా తన తాలూకా ఒపీనియన్ వచ్చాడు. ఇక మొత్తానికి చూసుకోవాలనుకుంటే ఇది నామినేషన్స్ మొత్తం మీరు విన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇందులోని అత్యధికంగా 7 నామినేషన్స్ ఎవరికి పడ్డాయంటే హరిత హరీష్కి ఎవరెవరంటే సంజన, రాము రాథోడ్, ఎమాన్యుల్, తనూజ, శ్రీజ దమ్ము, డిమాండ్ పవన్ కళ్యాణ్ 7 నామినేట్ చేశారండి. రూమ్ సభ్యులు 14 మందిలో 7 వ్యతిరేకించారు. అంటే ఇంకెంతమంది ఉన్నారు? మిగిలిన 7లో ఇతను ఒకడున్నాడు, అంటే 6 వ్యతిరేకించలేదు, 7 వ్యతిరేకించారు. సో ఓట్ ఆఫ్ మెజారిటీ ఫర్ నామినేషన్ ఎక్కువ ఉంది ఇతనికి. ఆ తర్వాత స్థానంలో భరణి ఉన్నారు. భరణికి 6 వ్యతిరేకించారు. ఎవరంటే రీతు చౌదరి, మర్యాద మనీష్, ప్రియ, శ్రీజ దమ్ము, హరిత హరీష్, పవన్ కళ్యాణ్ 5 వ్యతిరేకించారు. ఇక్కడ భరణి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డెమాన్ పవన్ అతను మాత్రం నామినేట్ చేయలేదండి. ఫస్ట్ డెమాన్ పవన్కి నామినేట్ చేశారు. ఒక 2 రీజన్లో ఒక రీజన్ యాక్సెప్ట్ చేసి ఒక రీజన్ తను యాక్సెప్ట్ చేయలేదు వాస్తవం. అయితే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఏదో రీజన్తో తను నామినేట్ చేశాడు. 2 సార్లు భరణి అతను నామినేట్ చేశాడు. కానీ పవన్ మాత్రం చాలా డిగ్నిఫైడ్గా భరణిని టచ్ చేయలేదు. భరణిని నేను టచ్ చేసి మిగతా వాళ్ళు చూసుకుంటారులే అన్నట్టు వదిలేశాడు. అందుకని 5 నామినేట్ చేశారు 6లో. బట్ ఒకటి మాత్రం ఈయన దాంట్లో ఉన్న వ్యక్తి రీతు నామినేట్ చేసిందండి. అర్థం కావట్లేదు రీతు ఎందుకు భరణిని నామినేట్ చేసిందో మరి అర్థం కాలేదు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు కదా. ఎనీహౌ కాకపోతే ఆ రీజన్స్ కూడా ఆమె ఒకటి ఇంకా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయిలండి. అందుకే వాల్యుబుల్ కాదని వదిలేస్తుంది అంతే. ఆ తర్వాత 4 దాంట్లో ఫ్లోరా ఉన్నారు. ఫ్లోరా అంతా పాత జంతకే పచ్చడే, నువ్వు ఆడట్లేదు, చెయ్యట్లేదు, చెందట్లేదు, నువ్వు అలా కలిపి లేకపోతే షాంపూలు అది కలిపి ఇది కలిపి అనేది సాఫ్ట్గా తీసుకుని ఉన్నాయి. 4 ఫ్లోరాని నామినేట్ చేశారు. ఆ 4 ఎవరంటే రీతు ఒకరు, నెక్స్ట్ తనూజ ఒకరు, ప్రియా ఒకరు, సంజన 4 ఆడవాళ్ళే ఆమెని నామినేట్ చేశారు. మగవాళ్ళు ఎవ్వరూ ఫ్లోరాని నామినేట్ చేయలేరు. ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పేసి ఇక్కడ ఫ్లోరా దగ్గర తెలిసిపోద్ది. ఎందుకంటే స్త్రీయే శత్రువు అంట. అందుకనే తనూజాకి ఆమె అంటే కొప్పులకు పడట్లేదులేండి. తనూజ, ప్రియా, సంజన, రీతు వీళ్ళు ఫ్లోరాని నామినేట్ చేశారు. వీళ్ళందరూ కూడాను మళ్ళీ ఇంకా కామనర్స్ నుండి ఒక్క ప్రియే మాత్రమే నామినేట్ చేసింది. మిగతా వాళ్ళు ఎవరు ఫ్లోరాని నామినేట్ చేయలేదు. ఇక తర్వాత 4వ స్థానంలో మర్యాద మనీష్ 3 నామినేట్ చేశారు. ఆయనకి డెమాన్ పవన్ ఒకడు, నెక్స్ట్ సుమన్ శెట్టి, ఎమాన్యుల్ 3. సుమన్ శెట్టి, ఎమాన్యుల్, డెమాన్ పవన్. ఎమాన్యుల్ కొంచెం గట్టిగా ఇచ్చుకున్నాడు. డెమాన్ పవన్, సుమన్ శెట్టి ఒక మోస్తరులో ఇచ్చుకున్నారు మనీష్ని. ఆ తర్వాత ఇద్దరి చేత నామినేట్ చేయబడిన వాళ్ళు డెమాన్ పవన్ ఒకరు, ప్రియా ఒకరు. డెమాన్ పవన్కి భరణి, ఫ్లోరా ఇద్దరు. అది అర్థం కావట్లేదు. ఫ్లోరా పవన్ని నామినేట్ చేసింది. ఆ తర్వాత పవన్కి చాలా క్లారిటీ ఇస్తుంది. వాళ్ళిద్దరే ట్రావెల్ చేశారు లైవ్లో మొత్తం. కానీ పవన్ అయితే తను నామినేట్ చేసింది. భరణి ధృతరాష్ట్ర కౌగులి అన్నట్టు చూపించాడు ఇద్దరు. ఆ తర్వాత ఏమన్నాను ప్రియా కూడా ఇద్దరే. ఆ ప్రియాకి వచ్చేసి సుమన్ శెట్టి ఒకరు, అదేవిధంగా భరణి ప్రియాని నామినేట్ చేయడంలో ఒకటి అంటే ఇక ప్రియా సేఫ్ అయింది అనుకోరు. పెద్ద వాటి మీద అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం హరీష్ మీద, భరణి మీద వెళ్ళి ప్రియా మ్యాక్సిమం బతికింది. శ్రీజ పూర్తిగా బతికిపోయింది. అది అంతే, ఇంకేం లేదు అక్కడ. వాళ్ళు ఏంటంటే బతికిపోయారు అంతే. ఎలాగంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ పక్క వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. సో దానివల్ల అది. ఆ తర్వాత ఇంక ఒక్కొక్కలుగా ఎవరంటే నామినేషన్ కాబడిన వాళ్ళు పవన్ కళ్యాణ్, తనూజ, ఎమాన్యుల్, సుమను, రీతు చౌదరి వీళ్ళకి ఒక్కొక్కరే వేశారు. పవన్ కళ్యాణ్కి రాము రాథోడ్ నామినేట్ చేశాడు. అదేవిధంగా తనూజాకి ఫ్లోరా నామినేట్ చేసింది. మన ఎమాన్యుల్కి హరిత హరీష్, రీతుకు వచ్చేసి మర్యాద మనీష్ అంతే. ఇంకా తర్వాత వచ్చినప్పటికీ 0 అంటే శ్రీజాకి, సంజనకి, రాము రాథోడ్కి ఎవరు నామినేట్ చేయలేదు. అయితే సంజనకి నామినేషన్స్ అయితే అంటే ఒకవేళ సంజనాపై నామినేషన్ 1, 2 వచ్చినాయి. సంజన అనేది పెద్ద టాస్క్ కాదు, కానీ కాకపోతే సంజన వచ్చేసి
కెప్టెన్షిప్లో ఉండేటప్పుడు ఎవరు నామినేట్ చేయకూడదు. కాబట్టి ఆ విధంగా కెప్టెన్ బతికిపోయింది సంజన. ఇక ఇద్దరు రాము రాథోడ్ జెన్యూన్గా బతికాడు, జెన్యూన్గా ఆయన ఎవరు నామినేట్ చేయలేదు. శ్రీజ ఏంటంటే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని చెప్పేసి వదిలేశారు. కాస్త ప్రియా మీద పడింది పిడి అది. ఆ తర్వాత ఇంకా ఇది ఇంతకు మించి మనం ఏమీ ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సరే రాత్రి మనం వీళ్ళ తాలూకా ఏమన్నా నేను చూసాను, సుమన్ శెట్టి గారు ఉగ్ర రూపం కానీ అదేవిధంగా రీతు అసలు రూపం కానీ మీరు చూస్తారు. మర్యాద మనిషితో రీతు వాదోపవాదాలు ఎలా ఉన్నాయంటే అసలు ఈవిడ రీతు ఏనా అనిపించేలా ఉన్నాయి. అదేవిధంగా హరిత హరీష్ భరణి టాపర్స్లో ఉన్నారు. వాళ్ళ తాలూకా గొల్లు ఎక్కువ ఉంది కానీ ఎడిటింగ్లో చాలా కట్ అయిపోయి వస్తుంది ఫ్రెష్గా. ఇక రాము రాథోడ్ మాత్రం రాము రా తోడుగా అంటూ ఈ అందరూ కూడా పిలుస్తున్నారు, ఎవరు అతను కాదనలేదు. కానీ శ్రీజ ప్రియ ఇద్దరు తాలూకా అక్కపెత్తనం చెల్లెలు కాపురంగా ఉన్నట్టు ఒకరికొకరు ఉంటూ ప్రతిదీ హౌస్ను మేమిద్దరమే నడపాలి అనే రీతిలో వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, సంజన కెప్టెన్షిప్ ఇచ్చినా సరే ఆమెకి ఇవ్వని వాల్యూ కానీ, మిగతా విషయాల్లో కూడాను మనిషి మీద కూడా నువ్వు అంటూ ప్రస్తావిస్తూ శ్రీజ ఆడే మాటలు కానీ, ప్రియా కూడాను పెద్ద రెస్పెక్ట్ లేక ఇర్రెస్పెక్టబుల్గా రెక్లెస్గా ఒకరిని చూస్తూ మాట్లాడే విధానం కానీ. సో ఇంతవరకు ప్రియాని శ్రీజ అందరికీ నచ్చిన వాళ్ళు ఇద్దరు ఒక్కసారిగా జనాల చేత కాస్త కొట్టబడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మనకుండే నెట్వర్క్ బట్టి వచ్చిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ దోస్తులు అందరూ ఏంది భయ్యా అలా ఆడుతున్నారు వాళ్ళు, చిచ్చి వాళ్ళు ఎందుకు నాకు నచ్చట్లేదు అంటున్నారు. వాస్తవాన్ని నేను చెప్తున్నాను కానీ నా ఒపీనియన్ మాత్రమే అని కాదు, కానీ మిగతా ఒపీనియన్ నా ఒపీనియన్ మిగతా వాళ్ళు అందరూ కలిపి నేను చెప్తున్నాను. ఒకరి గురించి చెప్పాలంటే మనం దాని గురించి పూర్తిగా అధ్యయనం చేసి అనాలిసిస్ చేసి చెప్పాలి. సో అది మార్చుకుంటే వాళ్ళు బాగుంటుంది, మొదట్లాగా ఉంటే బాగుంటుంది. సరే ఇది ఇక్కడికి అయ్యింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాత్రికి మళ్ళీ చూస్తారు ప్రియా శ్రీజ వీళ్ళిద్దరి తాలూకా. నేను ఇప్పుడు అన్నానని చాలామంది కోపం వస్తుంది, కానీ రాత్రికి కోడిగుడ్లు పంపించారు బిగ్ బాస్ ఉడకబెట్టిన 2-3. మరి మిగతా వాళ్ళు ఎవరికి ఎవరికైనా దొంగచాటుగా వీళ్ళిద్దరే తినేశారని దానికి కోపం వచ్చిందని లైట్లు ఆపేసి ఇంక అందరినీ పడుకోబెట్టేశారని, నిన్న షో కూడా అవ్వలేదని, మరి ఎటువంటి టాస్కులు కూడా అవ్వలేదని ఒక వినికిడి. కాబట్టి ప్రియా శ్రీజ యొక్క దొంగచాటు గుడ్లు వ్యవహారం ఈరోజు తప్పితే రేపు చూస్తారు మీరు, ఓకేనా? అంతవరకు బాయ్. అంతవరకు అంటే మళ్ళీ నేను కొత్త ఎపిసోడ్తో వచ్చినంతవరకు బాయ్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. కోడిగుడ్లు వ్యవహారం మళ్ళీ వస్తుంది. వెయిట్ అండ్ సీ. మీ ఎస్ఎస్ పట్నాయక్.